మీరందరూ కూడా బైబిల్ తెరవండి. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించము అనే మాట దగ్గర నుంచి చదవండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి. తర్వాత రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధికి వచ్చాము నాయన. ప్రార్థన చేస్తున్నాం. పరమగీతములో నుంచి మీరు నాకు నేర్పించినటువంటి పాఠాలను, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను ఇదిగో నాయన దినమందు ప్రకటించటానికి మరొక తరుణాన్ని అనుగ్రహించారు నాయన. నిజానికి బలహీనును నీ గ్రంథమును చేత పట్టుకోవటానికి యోగ్యుడను కాను ప్రభువా. అయా నాయన, పరిశుద్ధులందరిలో అతి అల్పుడను ప్రభువా. నీ మాటలు ప్రకటిస్తుంటుండగా ఈ బలహీనుడి మీద నాయన నీ బలమైనటువంటి ఆత్మ కుమ్మరింపు దయచేయండి. నీ ఆత్మ కుమ్మరింపు చేత, నీ ఆత్మ ప్రభావము చేత మాట్లాడటానికి సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా రాత్రికాల సమయంలో నీ మాటల యొక్క మకరందమును మా నోటికి మీరు అందించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదరులారా, మనము ఈ పరమగీత గ్రంథములో కొన్ని వచనాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క గ్రంథం ఒక ఉపోద్ఘాతమును మీకు తెలియపరిచాను. తర్వాత వారము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అనే మాటను గురించి మనం ధ్యానం చేసాం. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము అనే మాటలో నుంచి కూడా మనము ధ్యానము చేసాం. కిందటి వారము నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించెదరు అనే వచనాల మీద మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు మన అంశములో కూడా ఈ 4వ అధ్యాయములో నుండి పరిశుద్ధ దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ గ్రంథం ఏంటంటే కావ్య గ్రంథము. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా లోబడాలి, దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఎటువంటి సహవాసము చేయాలి, దేవునితో ఏ విధముగా కాపురం ఉండాలి అనే విషయాలు ఈ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికముగా ఎదిగి క్రీస్తులాగా పరిపూర్ణుడు కావాలి అంటే ఈ గ్రంథములో నుంచి అనేకమైన సంగతులు మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి అతని భార్యకి ఎక్కువ తెలిస్తే తల్లి కంటే కూడా కదా, ఆ విధముగా క్రీస్తు గురించి విశ్వాసికి ఎక్కువ తెలియాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రియురాల అని సంఘాన్ని సంబోధించాడు దేవుడు. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి మాటలో మీరు ఒక మాటను ప్రత్యేకముగా గమనించాలి. అందరూ కూడా ఆ మాట మీద చూడండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఆ మాటలన్నిటిలో ఒక ప్రత్యేకమైన ఒక సంగతి మనం గమనించాలి. ఏంటో చెప్పనా? నన్ను ఆకర్షించుము అని అన్నాడు. తర్వాత ఏమన్నారు? మేమేంటి, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదని ఉండాలి. అర్థమైందా? నన్ను ఆకర్షించు. లేదంటే ఇప్పుడు సురేష్కి నేను అంటాను, సురేషు నన్ను పిలు, నేను పరిగెత్తి వచ్చేదని అంటాను. నన్ను పిలు, మేము పరిగెత్తి వచ్చేదాం అంటానా? మీరు చెప్పండి.
అవునా? నన్ను అంటే ఏకవచనము, మేము అంటే బహువచనము. ఆ తర్వాత మాటల్లో కూడా అదే ఉంటుంది. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి నేను అనట్లే, మేము సంతోషించి ఉత్సహించదము అంటారు. మేము. ఆ తర్వాత మాటలో కూడా ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను, వారని మళ్ళీ వేరే వాళ్ళు అంటారంటే నిన్ను ప్రేమించెదరు అని అంటారు. చూసారా? ఏకవచనం వాడి తర్వాత బహువచనంలోనికి రావటం మనం గమనించాలి. ఈ విషయంలోని ఆత్మీయత ఏమిటి అంటే, దీని వెనకున్నటువంటి అంతర్భావం ఏమిటంటే, మీరు ఆలోచించండి. సంఘము అనే పదము ఏకవచనమే, కానీ సంఘములో అనేకమైన వ్యక్తులు ఉంటారు, అది బహువచనం. సెల్ గ్రూప్ బ్రదర్స్ బహువచనము, కెంటెక్ సెల్ గ్రూప్ ఏకవచనము కదా, అవునా కదా? కాబట్టి నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దామంటే ఒక భక్తి సమాజం అంతా ఒకటిగా మాట్లాడటము ఇక్కడ కనబడుతుంది. అది ఏ సంఘమైనా పరలోక రాజ్యానికి పోయే ప్రతి వ్యక్తి కూడా అందరూ కలిపి మేమంతా ఒక సంఘము అనే ఆలోచన సంఘానికి ఎప్పుడైతే తట్టుతుందో ఈ మాట పలకగలుగుతారు. నన్ను ఆకర్షించము, నన్ను అంటే నా వెనకున్న అందరూ మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదాము. అర్థమవుతుందా? సంఘము అంటే ఒకటే, కానీ అందులో అనేకమైన వ్యక్తులు ఉన్నారు, అందుకు ఆ మాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఇది ఒక విషయం. రెండో విషయం చెప్తాను. నన్ను ఆకర్షించము, మేము మీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దాము అంటే, ఒకరిని దేవుడు ఆకర్షిస్తే ఆ ఒక్క వ్యక్తి ఏం చేస్తాడు, మరి కొంతమందిని తీసుకొని దేవుని యొద్దకు వస్తాడన్నమాట. అందుకు యేసు ప్రభు ఎందుకు ఆకర్షిస్తున్నాడు అంటే, నీ వెనక ఇంకొంతమంది నీతో పాటు రావాలి. అది అందుకు దేవుడు ఈ మాటను మనకు తెలియపరుస్తాడు. నన్ను ఆకర్షించము, నేను మీ యొద్దకు పరిగెత్తి వచ్చా. ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉంటాయి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము, దయచేసి అందరూ తెరిచి చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎలాగవుతాడు? ఒకడు చెప్పండి, ఒకడు 1000 మంది ఎలా అయిపోతాడు? ఆ ఒక్కడి నుండే అనేకులకు సువార్త వెళ్ళాలి. తర్వాత కూడా చదవండి, అదే వచ్చిన యెషయా గ్రంథం 60:22లో, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటున్నాడు. అంటే ఒక ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు కనుక ఎన్నుకొని ఆకర్షిస్తే అతడు ఎలాగవుతాడంటే బలమైన జనమైపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఒక్క వ్యక్తి మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి ఉంటాడు సువార్త చెప్పడానికి ఫస్ట్. ఆ ఒక్క వ్యక్తి కొన్ని వేల కోట్ల మందిగా మారిపోయి ఉండొచ్చు. నన్ను ఆకర్షించము, మేము మీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దాం అనే మాటలో అర్థం ఇది. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినాడు, అబ్రహామా నీవురా, నిన్ను గొప్ప జనముగా చేసి అన్నాడు. ఒక్క అబ్రహామును బట్టి గొప్ప జనాంగమును దేవుడు తయారు చేసుకున్నాడు. అది ఈరోజు మనం ప్రార్థన ఏమని చేయాలో తెలుసా? ప్రభువా నన్ను ఆకర్షించుము, నేను మీ వద్దకు కాదు, మీ వద్దకు మేము పరిగెత్తి వచ్చేద్దాం. ప్రభు నిన్ను నిజంగా ఆకర్షించుంటే నువ్వు ఒక్కడవే రావు, ఓ 10 మందిని వెనక పెట్టుకొని వస్తావు. నిజంగా ఆకర్షణ ఒక రుచి నీవు గమనించి ఉంటే ఓ 10 మందితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చుండేవాడివి. కాబట్టి సంఘం ఏమని ప్రార్థన చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక మాట నేర్చుకోవాలి. నన్ను ఆకర్షించుము, ఆకర్షిస్తూనే దేవుడు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక సంగతిని మనం ఇందులో నుంచి నేర్చుకుందాం. యేసు ప్రభువులో ఆకర్షించే లక్షణం ఒకటి ఉంది. కాబట్టే కదా అక్కడ
సంఘం ఏమని ప్రార్థన చేస్తుంది? నన్ను ఆకర్షించు. అంటే ఆకర్షణ లేకుంటే ఎవరు కూడా ఎవరిని ఇష్టపడరు కదా. ఆకర్షణ లేకుంటే ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళరు కదా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ బట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. కొన్ని వారాల కిందట నేను అకేషియా సెల్ గ్రూపు నడిపించటానికి ఒక బ్రదర్కి నేను చెప్పాను, బ్రదర్ ఎవరు మీరు సెల్ గ్రూప్ నడిపించండి, నేను వచ్చి వాక్యం చెప్తాను. సరే సెల్ గ్రూప్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ లేడు. నడిపించమని వ్యక్తే లేడు. అసలు ఏమైందని కనుక్కుంటే, అన్నా నాకు ఇంకో దగ్గర సెల్ గ్రూప్ నడిపించమని మా పాస్టర్ గారు పిలిచారన్న, అక్కడికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను అడిగాను, నేను ముందు చెప్పాను ఆయన ముందు చెప్పాను నీకని అడిగాను. మీరే ముందు చెప్పారన్న, మరి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావు అని నేను అడిగాను అనమాట. ఇప్పుడు ముందాలు చెబితే అక్కడికి వెళ్ళిపోయాను, ఆయనకి మాట ఇచ్చానని నాకు చెప్పవచ్చు రెండో వ్యక్తికి. మరి ఎందుకు వెళ్ళిపోయావు అక్కడికి అని అంటే అతను ఏం చెప్తాడంటే, అన్న అదన్నా మరి బాగా తెలిసిన వ్యక్తి అన్న, ఎప్పుడు అడగడు, ప్రతి వారం అక్కడికే వస్తున్నాడు. అక్కడ నేను ఆకర్షించే దానికంటే ఎవరో ఒక వ్యక్తి ప్రత్యేకంగా పిలిచాడంట, ఆకర్షించబడ్డాడు అక్కడికి. మీకు అర్థమవుతుందా? మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆకర్షణ అనేది లోకములో చాలా విధాలమైనటువంటి ఆకర్షణలు ఉండేసరికి ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి ఏమని కోరుకోవాలంటే, ప్రభువా నీవు నన్ను ఆకర్షించుము అని దేవుడిని అడగాలి. దేవుడు ఆకర్షణకు మనము లోనవ్వాలి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడును నా యొద్దకు రాడు. యోహాను సువార్తలో ఈ మాట రాయబడి ఉంది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. చదువు. కావున పరిచర్యలు ఒకరి కాదు, 11వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిచర్యలను మహాసభను అది కూడా కాదా? వచ్చిన చూడండి ఎవరైనా ఒకసారి చెప్తానండి. 6వ అధ్యాయం 44వ వచనం, క్షమించండి, 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు అని అన్నాడు. ఒకప్పుడు ప్రభు మనలను ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చేసాం. అది అందుకనే ప్రభు సన్నిధిలో మనం ఎదగాలి అంటే, ప్రభు సన్నిధిలో అనేకమైన సంగతులు మనం తెలుసుకోవాలంటే, ప్రభు కొరకు మనం ఆసక్తిగా మనం జీవించాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ప్రభువా నన్ను ఆకర్షిస్తూ ఉండు అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడునూ దేవుని యొద్దకు రారు. చాలామంది ఆ రోజుల్లో పరిసయ్యులు యేసు ప్రభువుని గురించి భయపడ్డారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువులో ఆకర్షించుకునే లక్షణం ఉంది. ఆయన ఫలానా ప్రాంతానికి వస్తున్నాడంటే ఆయన చూడటానికి వేల మంది వెళ్ళేవారు, జన సమూహములే వెళ్ళిపోయేవి. ఆయన దగ్గర స్వస్థత వరం ఉన్నది అంటే ఆ వరమును గురించి ఆకర్షించబడి అనేకులు వెళ్ళిపోయేవారు. ఆయన మాటలు వినటానికి అనేకులు వెళ్ళిపోయేవారు. ఆయన మాటలు వింటుంటుంటే ఆకలి అనిపించేది కాదు. రాత్రి కానీ పగలు కానీ ఉండిపోయారు. 3 దినాలు ఉండిపోయారంట ఒకసారి. అలాగ జనసమూహములు యేసు ప్రభు ఆకర్షించుకుంటుంటే కొంతమంది ఏమనుకున్నారంటే, మనం ఇలా చూస్తూ ఊరుకున్నామంటేనా ఒక రోజుకి అందరూ ఆయన్ని నమ్మేస్తారు అని భయపడ్డారు. ఆ మాట మీరు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రధాన యాజకుడును పరిచర్యలను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము. ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేసి
మనం ఆయనను ఇలాగ చూచుచు ఆ, ఊరుకుండిన ఎడల ఊరుకునే అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. చూడండి, అందరూ యేసు వైపు వెళ్ళిపోతుంటుంటే వీళ్ళు ఒక మహాసభను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి పెద్ద పెద్దోళ్ళు అందరూ అక్కడ కూడుకొని ఇక వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఈయన అందరినీ ఆకర్షించుకుంటున్నాడు కాబట్టి ఈయన ఆకర్షణకు లోన్ అవ్వకుండా, ఈయన వెంట ఎవరు వెళ్ళకుండా, ఈయన ఎవరు విశ్వసించకుండా మనం ఏదో ఒకటి చేయాలి. ఏవి చేయకుండా అలా చూస్తూ ఉంటే ఇంక అందరూ ఆయన వైపుకి వెళ్ళిపోతారు అన్నారు. ఎందుకు ఆ మాట చెప్తుంది చూపించానంటే యేసు ప్రభువులో ఆకర్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడి గురించి నేను విన్నాను. అతడు ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి ఎవరు రావటం లేదు. విశ్వాసముతో మందిరాన్ని కట్టేశారు. మందిరం కట్టిన 2 ఏళ్లకు కూడా పెద్దగా ఎవరు వచ్చారు కదా, 2, 3, 4. అలాగే 2 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఈ మాటలన్నీ గుర్తుకొచ్చాయి, నన్ను ఆకర్షించు, మేము యొద్దకు పరిగెత్తు. తండ్రి నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరు నీ యొద్దకు రారని సంగతిని గ్రహించి ప్రార్థన చేసుకున్నాడంట. ఆ ఆకర్షించే లక్షణము నాలో పెట్టు ప్రభా, నీ కొరకు మనుషులను ఆకర్షించే విధముగా నన్ను తయారు చేయని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడంట. అప్పుడు దేవుడికి ఎంత సంతోషం అనిపిస్తుంది మీరు ఆలోచించండి. ఇతరులను నా యొద్దకు నడిపించడానికి ఆకర్షణ కావాలని ప్రార్థన చేశాడు. నాకు ఆయన ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మార్కెట్లోనికి వెళ్ళాడంట. మొత్తం అంతా ఒక రౌండ్ చేసి వచ్చాడు. ఆయన ముఖం ప్రకాశముగా ఉండటం, ఆనందంగా ఉండటం చూసి అనేకులు ఆయన వెంట వచ్చి చర్చిలో కూర్చున్నారంట. తెలుసా మీకు ఈ భక్తుల గురించి విన్నారా? ఆయన బుక్ నాకు ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన చరిత్ర ఇంగ్లీష్లోది తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే చదివాను. అనేకులను ఆయన ఆకర్షించుకున్నాడు. ఈరోజు మనం ఇతరులు ఆకర్షించుకునే విధముగా మన మాటలు, ఇతరులను ఆకర్షించుకునే విధముగా మన ప్రార్థన, మన జీవితము ఉండాలని ప్రభువు మనకి ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువులో ఆకర్షణ శక్తి ఉంది. మీరు చూడండి, హోషేయ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో, హోషేయ గ్రంథం 11:4లో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అని అంటున్నాడు. యేసు ప్రభు గురించి ఇంకొక మాట కూడా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో కూడా ఏమని రాయబడింది? యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకునేదను అని అంటున్నాడు. యేసు ప్రభు ఏ విధంగా ఆకర్షించుకుంటున్నాడు తెలుసా? అసలు విన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ మాట? నేను భూమి మీద నుండి, యేసు ప్రభు ఎప్పుడు ఎత్తబడ్డాడు? 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సిలువలో ఆయన ఎత్తబడ్డాడు. రెండోది పునరుద్ధానం ముందు తిరిగి లేచి పైకి ఎత్తబడ్డాడు కదా. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అనేకులను ఆకర్షించుకుంటానని ఆయన మాట అక్కడ రాయించాడు. ఇదే మనల్ని ఆకర్షించింది. యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ఆకర్షించుకుంటే ఆయన సిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచి నిత్య జీవానికి మార్గమును చూపించాడు కాబట్టి ఆయన ఆకర్షణ మనకు వచ్చింది. ఇదే ప్రార్థన, ఇదే సువార్త మనం ఇతరులకు తీసుకెళ్ళాలి. నన్ను ఆకర్షించము, మేము మీ యొద్దకు పరిగెత్తదము. ఏ విధంగా అయితే యేసు ప్రభు నిన్ను ఆకర్షించాడో ఆ ఆకర్షణ ఒక సాక్ష్య రూపంలో ఇతరులకు నువ్వు ప్రకటించినప్పుడు అనేకులను నువ్వు యేసు ప్రభులోనికి నడిపించటానికి నీకు అవకాశము కలుగుతుంది. యేసులో ఆకర్షణ శక్తి ఉందన్నాను కదా, నీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు ఏ వ్యక్తినైనా ఆకర్షించుకుంటే ఆ వ్యక్తి ఏ విధముగా ఉంటాడు అంటే, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలు గ్రంథము 73వ కీర్తన 12వ వచనం, 25వ వచనం చదవండి.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఈ లోకములో చాలా ఉన్నాయి. ఈ లోకములోనివి ఏవి కూడా ఆయన ఆకర్షించలేకపోతున్నాయి. ఎందుకంటే ఆకాశమందు ఆయన్ని ఆకర్షించుకునే దేవుడి వైపు చూశాడు. చాలామంది లోకాకర్షణకు వెళ్ళిపోవట్లేదు. చాలామంది స్నేహితులు ఆకర్షిస్తేనే ప్రార్థనలు మానేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది అనేక విధాలుగా ఆకర్షిస్తుంటుంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలు మానేసేవాళ్ళు లేరు. అనేక విధాలుగా లోకము మనలను ఆకర్షిస్తుంటుంది. అందుకే భూమికి ఆకర్షణ శక్తి ఉందంట. దీన్ని ధిక్కరించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే పక్షురాజుల వలె మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను మనం గమనిద్దాం. ఒక వ్యక్తి యేసు ప్రభు చేత ఆకర్షిస్తే లోకమును పెంటతో సమానముగా ఎంచుకుంటాడు పౌలు వలె. ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు అనే ప్రార్థన అతని జీవితంలో ఉంటుంది. అటువంటి ప్రవర్తన అతని జీవితంలో ఉంటుంది. దేవుడికి ప్రార్థన చేస్తాడంటే ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ, ఇగో ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకేది అక్కర్లేదు అంటే ప్రభు అన్నాడంట, భూమి మీద నీవు తప్ప నాకెవరున్నారు అని అంటున్నాడంట. హల్లెలూయా. దేవుని కొరకు మనం భూమి మీద ఉన్నాం. దేవుని పని చేయటానికి మనం భూమి మీద ఉన్నాము. కాబట్టి దేవుని ఆకర్షణకు మనం లోనవ్వాలి. ఇంకొక సంగతిని మీ మధ్యకి తీసుకొస్తాను. సూదుగుండు రాయి అంటే తెలుసా మీకు? మ్యాగ్నెట్ అంటే తెలుసా? పోనీ దాని తెలుగులో సూదుగుండు రాయి అంటారు. అయస్కాంతము సూదుగుండు రాయిని కూడా అంటారు దాన్ని. పోనీ అయస్కాంతము దేన్ని ఆకర్షిస్తుంది? ఇనుమును ఆకర్షిస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి మెటీరియల్, ఆకర్షించుకునే మెటీరియల్ ఏదైతే అవతల దాంట్లో ఉందో అదే ఆకర్షించబడుతుంది, కానీ మిగిలినవన్నీ ఆకర్షించబడదు. యేసు ప్రభు ఎంతగా సువార్త ప్రకటిస్తున్న అనేకులు ఎందుకన్నా రావట్లేదు? ఆయనలో నువ్వు చెప్పినట్టు బాగానే ఉంది, ఆకర్షించే లక్షణం ఒకటి ఉంది. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రానని ఆయనే చెప్తున్నాడు కదా. నేను ఎందుకు ప్రభు యొద్దకు రావట్లేదంటే ఆయన నన్ను ఆకర్షించుకోలేదు అని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నువ్వెందుకు రావట్లేదో ఒక కారణం చెబుతాను, వినండి. దేవుని మాటకు లోబడే మనస్తత్వం ఎవరికి ఉంటుందో, లోబడే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆకర్షించబడతారు. ఇది సత్యమైన సంగతి తెలుసుకున్న తర్వాత అందులో నడవాలి ఇంకా నేను అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళనే దేవుడు ఆకర్షించుకోగలరు. ఎంత చెప్పినా నేను విన్నంటే విన్ను అనుకునేవాడిని ఎన్నటికీ ఎవరును ఆకర్షించుకోలేరు. అది అందుకే ఒక మ్యాగ్నెట్ ఆకర్షించుకోవాలంటే ఇందులో ఉన్న మెటీరియలే అవతల కూడా కొంచెం ఉండాలి. యేసు ప్రభువులో తండ్రికి లోబడే తత్వం ఉంది. తండ్రి మాటను నెరవేర్చే తత్వం ఉంది. ఆయన మాటలు వినేవాడు, ఆయన మాటల ప్రకారం జీవించాడు. కాబట్టి ఆయనకు మనం లోబడాలి అంటే మనలో ఏముండాలంటే లోబడే తత్వము, వినే తత్వము, ఆయన మాటను అంగీకరించే తత్వము మనలో ఉంటేనే దేవుడు తన మాటలకు లోబర్చుకుంటాడు. హల్లెలూయా. ఆకర్షణ గురించి ఇంకొక మాట చెప్పి నేను అసలు సంగతిలోనికి వెళ్తాను. ఏదైనా ఒక వస్తువును ఆకర్షించుకునేటప్పుడు అది నెమ్మదిగా వచ్చి అంటుకుంటుందా? ఒక్కసారిగా జుమ్మన్లాగా అంటుకుంటుందా? చెప్పండి. ఒక్కసారిగా వచ్చి అతుక్కుపోదు కదా. అంటే అందులో ఏముందంటే ఆకర్షణలో వేగం ఉంది. కాబట్టి బైబిల్లో ఏమని రాయబడి తెలుసా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము అని అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిగెత్తుకొని వచ్చేదము. దేవుని దగ్గర గట్ట పరిగెత్తుకుంటూ రావాలంట. పరిగెత్తుకుంటూ అన్నానని బస్సు దిగ్గానే 1 2 3 అని పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఫస్ట్ వచ్చానని మనం పోటీలు పెట్టుకోవడం కాదు. పరిగెత్తుకుంటూ రావటం అంటే నీ హృదయంలో ఆలోచన త్వరగా వెళ్ళాలి. టెన్షన్ పడిపోతారన్నమాట. లేట్ అయిపోతుంది. కొంతమంది టైంకి వెళ్ళకపోతే ఏంటి ఇంత లేట్ అయిపోతుందని హృదయంలో ఆ పరుగు ఉంటుంది. దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళిపోవాలి, టైంకి వెళ్ళిపోవాలి అనే ఆ హృదయంలో ఆ ఫోర్స్ ఉంటుంది. చూసావా దేవుని కొరకు? అది పరిగెత్తటం అంటే. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు, మేము మీ యొద్దకు
పరిగెత్తుకొని వచ్చేద్దాము అని. పౌలు కూడా ఇలాగే పరిగెత్తాడు. నేను గురి వద్దకే పరిగెత్తుచుంటిని. నడవచ్చు కదా. అంటే ఎందుకు పరిగెత్తుతున్నాడో తెలుసా? ఆయన పలానా దగ్గర సంఘం పెట్టాలి అంటే అది ఎప్పుడు జరుగుతుందా, దానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని పరిగెత్తి అక్కడ సంఘం పెట్టు. ఆయన పరుగదే సంఘాలు స్థాపించడం, సువార్త చెప్పడం, పలానా దగ్గర సువార్త ఈరోజు చెప్పాలి అని అంటే ఆ వ్యక్తిని కలవాలంటే టైంకి వెళ్ళాలి అనుకోవాలి. మనకి అవకాశం లేదు అని వదిలేసే రకం కాదు. అది పరిగెత్తే లక్షణం కాదు. పరిగెత్తే లక్షణాలుగా ఉంటుందంటే దేవుని సన్నిధికి రావాలి, మైకు అన్ని ఫిట్ చేసేవాడు ముందు అందరికని తెలిపి టైంకి అన్ని ఫిట్ చేయాలని హృదయంలో ఒక ఫోర్స్ ఉంటుంది అన్నమాట. దాన్ని పరిగెత్తటం అంటారు. దేవుని సన్నిధికి రావాలి అనేటువంటి ఒక ఫోర్స్ ఉంటుంది. కొంతమంది టైం అయిపోయినా చిరాగ్గా నెమ్మదిగా ఎంత చక్కగా మాట్లాడుకుని వస్తుంటారు. ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి వస్తుంది. వచ్చి ఆ చెట్టు దగ్గర ఆగిపోయారు. ఒకసారి అక్కడ ప్రేయర్ జరుగుతుంది కదా, అక్కడ ఏమైనా ఇంపార్టెంటా అని అంటే ఆ ఫ్రెండ్ అన్న చాలా కాలం తర్వాత ఫోన్లో కలిసాడు అంటే మరి చూడండి, మనం వస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేయాలి, నేను ప్రేయర్కి వెళ్తాను పెట్టేస్తాం. ఇంపార్టెంట్ కాల్స్ అని అది వేరు. నేను ఎందుకు చిన్న విషయాన్ని చెప్తానంటే ఇలాగ అనేక విషయాల్లో ఆకర్షణకు లోనవట్లేదు. పరుగు అనేది విశ్వాస జీవితంలో లేదు. కొంతమంది యేసు దగ్గరికి పరిగెడుతుంటే కొంతమంది లోకంలోనికి పరిగెడతాడు. గెహజీ అని ఒక అతను ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అతని కొరకు రాయబడింది 22వ వచనం నుండి 36వ వచనం వరకు. ఈ గెహజీ ఏలిషా దగ్గర అసిస్టెంట్ పాస్టర్ అన్నమాట. ఇతను అసిస్టెంట్గా ఉండేవాడు. ఏలిషా ప్రార్థనకు మోకరిస్తే కిందని చాపేయటం అన్నీ చేసేవాడు. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆయన కూడా ప్రార్థనలో కూర్చుంటారు. కొంతమంది చర్చిలో కుర్చీలు అన్నీ వేస్తారు, ప్రార్థన స్టార్ట్ అయినట్టు పైకి వెళ్ళిపోయి టీ తాగడానికి కొంతమంది మాట్లాడుకోవడానికి ఏంట్రా ఆ విషయాలు ఈ విషయాన్ని పైన బలకొడుతున్నాడు. ఒకడు కుట్టుకొని నా వంటలు అయిపోయి అది అయిపోయాను. నేను ఎందుకో కొద్దిగా బాత్రూమ్కి వెళ్ళాలని మధ్యలో లేచి వస్తే కింద ప్రేయర్ చేస్తుంది, కూర్చోవచ్చు కదా వచ్చి అవన్నీ అరేంజ్ చేయాలని అంత అరేంజ్ చేశారు. అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి వచ్చి నిజంగా అరేంజ్ చేయాలనుకున్నాడు. బిఫోర్ చర్చ్ స్టార్ట్ అవ్వకముందు అక్కడ అరేంజ్ చేసి కిందకు వచ్చి అన్నీ అరేంజ్ చేసి కిందకి టీ తాగడానికి వెళ్తాడు. మైక్ సెట్లు అరేంజ్ చేసేవాళ్ళక అది అంతా చేసి టీ తాగడానికి వెళ్తారు కదా, అందరూ పండగ చేసుకుంటారు. అందుకు వస్తాడన్నమాట చర్చికి. ఇదేం పొరుగండి నాకు తెలియగలుగుతాను. అన్ని పనులు చేశాక ఏలిషా ప్రార్థన చేసుకుంటూ ఆయనతో పాటు ప్రార్థన చేసేవాడు. ఈ ఏలిషాలో ఉన్న ఒక ఆకర్షణ ఏంటో చెప్తాను వినండి. ఈ ఏలిషా ఒకప్పుడు ఏలియా దగ్గర అసిస్టెంట్ పాస్టర్. ఆ ఏలియాకు ఉన్నటువంటి అభిషేకాన్ని చూసి ఆకర్షించబడి అది నాకు కావాలని కోరుకున్నాడు. అటువంటి అభిషేకం నాకు 2 పాలు కావాలని ఆశించాడు అతను. మరి ఆయన అసిస్టెంట్ అప్పుడు ఇంకెలా ఉండాలి? గురువుకు మించిన శిష్యులుగా ఉండాలి కదా. ఆయన కనీసం ఆత్మాభిషేకం గురించి అడిగినట్టు ఎక్కడా లేదు. కానీ ఈ ఏలిషా ద్వారా స్వస్థత పొందిన నయమాను కొంత వెండి, డబ్బు, బట్టలు అన్నీ వేసుకొని రథం దగ్గరకు వచ్చి నీ వలన నేను శుద్ధుడినయ్యానయ్యా అని కృతజ్ఞత కానుకలు ఆయనకి ఇవ్వటానికి వస్తే నీ డబ్బు నీ వెండి నాకు వద్దురా బాబు, నువ్వు పట్టుకొని పోయి అని ఆయన అన్నాడు. అన్నప్పుడు ఆ పక్కనే చూస్తూ ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ తీసుకునటానికి మా గురువు గారికి మనసు లేకపోయాను అన్నాడు. ఆ మాట చదవండి. ఇవన్నీ ఆయన ఇస్తుంటే తీసుకోవటానికి గట్టానికి అందుకు 22 నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఇంకా ముందుకది నయమానును కలుసుకున్నట్టుకే పోతుండగా ఇంకా ముందుకే నయమాను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు గెహజీ ఏమని చెప్తున్నాడంటే దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను మాత్రం అవి మాత్రం వదలడానికి కూడా ఇష్టపడలేదంట. పరిగెత్తుకొని పోయి నేను దానిని కలుసుకొని అతని ఇతని గురించి నేను ఒకసారి బాగా చదివితే ఎప్పుడు చూసినా పరిగెత్తుకొని వెళ్తాడు ఏ పనికైనా. తెలుసా మీకు? ఏలిషా ఒకసారి చెప్పాడు, ఆ సునేమీరాల దగ్గరికి వెళ్ళి మనకు చాలా సేవ చేస్తుంది, ఏమైనా అవసరం ఉందో కొనుక్కుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగాడట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు
కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతాడు. ఏం చూసినా పరిగెత్తుతాడు అనుకోడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అవి తెచ్చేసుకోవాలి అనుకున్నాడు. ఎందుకు పరిగెత్తాలనుకుంటుంటే ఆయన రథం మీద వెళ్ళిపోతున్నాడు. మరి ఈయన పరిగెత్తుకెళ్ళకపోతే అది అందుతాడా? అందడు. రథం వెళ్ళిపోతుంటే ఈయన ఎలా పరిగెడుతున్నాడు మీరు ఇంకా ఆలోచించండి. అది నెమ్మదిగా పరిగెడతాడు అనుకున్నారా? చెప్పండి. ఒకవేళ రథం అలా వెళ్ళిపోతే రథం వెనక అతని పరిగెత్తలేనని ఎలాగైనా రథాన్ని చేర్చుకోవడానికి అడ్డదారులన్నీ గెంతి 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 పడిపోయినా లేచి పరిగెత్తి ఇదే నా జీవం, ఇదే నా గమ్యం అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అవన్నీ పట్టుకొని వచ్చాడు. అప్పుడు ఆ దేవజనుడు అక్కడ ఏం చేస్తాడంటే ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై నీ శిష్యుడు ఎలా పరిగెడుతున్నాడో చూపించాడు అన్నమాట. ఆయన కళ్ళు కూడా ఎప్పలే. ఏలిషాకున్న ఒక అభిషేకం ఏంటంటే ఎక్కడో సిరియా దేశంలో మీటింగ్ పెట్టుకుంటే దేవుడు ఆ మీటింగ్ ఏం అలా చూపించేవాడు. ఇక్కడికి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా అవన్నీ చూపించేవాడు వాళ్ళు ఈ ప్లానింగ్లో ఉన్నారని. మరి పక్కన ఉన్నవాడు వెళ్ళిపోతే దేవుడు చూపించాడా? ప్రార్థనకు ఉండి ప్రార్థనకి ఏకించేవాడు వెళ్ళిపోతే చూపించడా? పారిపోయాడు. తిన్నగా వచ్చాడు, ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. ఆ మూటలన్నీ లాగి ఒక పక్కన పెట్టి తిన్నగా వచ్చి, శిష్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేనా ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళదా? ఇక్కడే ఉన్నాను అని అన్నాడు ఆయన. అని అంటే నీవు నయమాను వెంట పరిగెత్తినప్పుడు నా మనసు నీతో రాలేదా అని అంటాడు. గమనించారా? ఈయన దేనికి పరిగెడుతున్నాడంటే ధనము కొరకు పరిగెడుతున్నాడు. ఇశ్రాయేలీయులను శపించటానికి డబ్బు తీసుకున్నాడు ఒక అతను. ఇశ్రాయేలీయులను శపించటానికి బిలాము పరిగెత్తిన మార్గములో వారు ఆతురతగా పరిగెత్తిరి అని అతని గురించి రాయబడి ఉంది. చాలామంది రకరకాలుగా పరిగెడుతున్నారు. మనమైతే ఏ విధముగా పరిగెత్తాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము నుండి చూడండి. రెండవ వచనం పోని. రెండవ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన ఎదుట ఏ ఉంచబడిందంటే ఒక పందెము ఉంచబడింది, మనం పరిగెత్తాలి. అందుకే పౌలు అన్నాడు, నేను బహుమానము పొందుటకై పరిగెత్తుచుంటిని, నా పరుగు తుదముట్టించి తిని అని కూడా అన్నాడు ఆయన. ఆయన పరుగెట్టడం చెప్పాడు, ఆయన పరుగు ప్రారంభం గురించి చెప్పాడు, ఆఖరికి ఆయన పరుగు ముగింపు కూడా చెప్పాడు. మన పరుగు ప్రారంభం పరిగెడతాం, ఒకరోజు కూర్చుంటాం, ఒకరోజు అలసిపోతాం. ఏమంటే ఏం చేస్తాం అన్నా అని అంటారు. పరిగెడుతున్నాం కానీ ఏం చేస్తాం? మరి అలసిపోతున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అలయక పరిగెత్తుదురు అని అన్నాడు. హల్లెలూయా. అలయక ఆయన వైపు చూస్తే ఎవడు అలసిపోడు. యేసు వైపు చూస్తూ పరిగెత్తమన్నాడు. అటు ఇటు ఏమున్నాయి చూస్తూ పరిగెత్తడం. అక్కడ మీటింగ్కి వెళ్తే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి అని చూడాలి. కానీ అక్కడికి మీటింగ్కి నేను వెళ్తే ఎంతమందికి నేను పబ్లిక్ అవుతాను, ఎంతమంది నాకు అక్కడ కానుకలు ఎలా వస్తాయి అని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అమెరికాకి, సింగపూర్కి, గల్ఫ్కి ఇలాంటి పరిగెత్తే వాళ్ళు లేరనుకున్నారా? చాలామందిని చూశాను. మా అమ్మాయి నిర్మలాకి బంగారం అడిగేశాడు ఒక పాస్టర్ గారు. ఇవ్వటానికి ఏం లేవు పాస్టర్ గారు అంటే, పోనీ నా బంగారం ఇచ్చేమ్మా. ఏటో అడగటం మరి నాకు అర్థం. అడిగితే ఇదేంటి పాస్టర్ గారు ఇలా అడిగారు అని మాకు చెప్తే చాలా జాగ్రత్తగా ఉండాలంటుంది. బంగారం ఇచ్చేయాలట, చెవులు పెట్టుకున్నాను. సమర్పణ చేయమని పాట పాడేయాలంట. మరి సమర్పణ చేయుము దేవునికి వదిలేసి పాస్టర్ గారికి. ఇలాగ డబ్బుల కొరకు పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు నేను సిప్యార్డ్లో జాయిన్ అయ్యాను, సింగపూర్లో కొత్తగా 2012 2000 సంవత్సరంలో నేను కొత్త మాట. ఈ సింగపూర్కి అసలు బాగా కొత్త జాబ్ చేస్తున్నమాట. నాకు తెలిసినటువంటి ఒక ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్ ఉన్నాడు. ఈ రోజుకి అతను పనిచేస్తున్నాడు, మంచి స్పీడ్గా వెళ్తాడు. ఆ రోజుల్లో ఈ ఫోర్క్ లిఫ్ట్ డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు సిప్యార్డ్లో.
డ్రైవింగ్ వచ్చంటే ఎవరైనా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిక్కర్ కావాలి, లైసెన్స్ కావాలి, ఎగ్జామ్ రాయాలి, అన్నీ ఉన్నాయి. అప్పుడు లేవు. భలే జోరుగా వెళ్ళేవాడు అనమాట. ఎలాగెళ్ళి ఇలాగ ఎత్తేస్తే ఇలాగ పెట్టేస్తుండేవాడు. అసలు అంత యాక్టివ్గా చేస్తే ఆయనకి మంచి అవార్డు కూడా 3 నెలలకు ఒకసారి అవార్డు ఇచ్చేశారు. అంత బాగుంది. ఒకరోజు ఒక ప్యాసింజర్ షిప్ వచ్చింది మా యాడ్కి. అందరూ అమ్మాయిలే. వాళ్ళందరికీ రోజు ఉదయం ఒక బస్సు వస్తుంది. వాళ్ళందరికీ ఆ బస్సు తీసుకుని వెళ్ళిపోయి లాడ్జ్లో పెడుతుంది. మరలా సాయంత్రం 2 రోజులకు ఒకసారి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ విధంగా బస్సు అరేంజ్ చేశారు. వీళ్ళందరూ గ్యాంగ్ నుంచి దిగుతుంటారు కదా, వీళ్ళు డ్రైవ్ చేసినప్పుడు అటు చూశాడు. ఒకసారి తిన్నగా వెళ్ళి అక్కడ ఒక సైకిల్ పార్కింగ్లో ఉంటే ఆ సైకిల్ని గుద్దేశాడు. తిన్నగా సేఫ్టీ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ నెంబరు టోకెన్ అని తీసుకున్నాడు. ఏట్రా నువ్వు ఏం డ్రైవింగ్ రా ఇది? అంతకుముందే ఆయనకి బాగా ఎక్సలెంట్ అవార్డులు వచ్చే మంచి డ్రైవర్ అని సైకిల్ గుద్దేశాడు. ఎవరు చూడలేదు కదా, వదిలేనండి, సైకిల్ నాదే ఎవరిదే ఏంటి అని చెప్పి బుక్ చేసేసాడు. అది 6 పాయింట్లు బోనస్ సగం కట్ట. ఒక్కసారి గురి పక్కకి వెళ్ళిందంటే ఇక్కడ ఏమైంది? యాక్సిడెంట్ అయింది. మనం యేసు వైపు నుంచి దృష్టి ఒకసారి తప్పుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగిపోతుంది. తర్వాత పరిగెత్తడానికి కూడా కాళ్ళు ఉండవు. అది చాలా శ్రద్ధగా వినండి. దావీదు పరిగెత్తేవాడు అంట. ఎలాగంటే ఆయన కాళ్ళు లేడి కాళ్ళు, నా కాళ్ళను లేడి కాళ్ళ అని ఒక పాట ఉంటుంది కదా, లేడి వల్లే పరిగెత్తేవాడట దేవుని పని కొరకు. హల్లెలూయా. కాబట్టి మన పరుగులో యేసు వైపు చూడాలి. రెండోది ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక ఎందుకు తెచ్చుకోవాలి? పరిగెత్తినప్పుడు ఏమొస్తుంది? అలుపు వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పని మీద వెళ్ళినప్పుడు ఎలాంటి అలుపు వస్తుంది తెలుసా? ఎంతకాలం నుంచి వస్తున్నా, దేవుడు ఏమి ఇచ్చాడా నీకు అంటాడు సైతాను. ఆ ఆలోచన ద్వారానే మాట్లాడతాడు, లేదా ఎవరి దగ్గరైనా దూరిపోయినా ఆ విషయాన్ని నీ దగ్గర మాట్లాడతాడు. చాలా కాలంగా యెహోవా 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 అన్నావు, యెహోవా నా కాపరన్నావు, యెహోవా యెహోవా అన్నావు. చచ్చి మరణము కమ్మని భార్య చెప్పింది ఒకసారి. అయినా సరే ఆయన పట్టించుకోలేదు. నీ బంధువులే చెప్పొచ్చు, నీ భార్య చెప్పొచ్చు, మీ అన్నే చెప్పొచ్చు, ఎప్పుడు ప్రార్థన 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 కోటాలని అక్కడికి తిరిగి ఏంట్రా నీ జీవితంలో ఏం సంపాదించుకున్నావు నువ్వు అని అంటాడు. అమ్మా అని ఆగిపోయావని కలిసిపోయి. పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తమన్నాడు. ఒకసారి కథల పుస్తకం ఒకటి చదివాను. ఈ ఉపమానం ఎలా చెబుతారు అనే ఉద్దేశం మీద కొన్ని కథల పుస్తకాలు తెచ్చుకుంటే అందులో 2 కప్పల గురించి ఒక అతను రాశాడు. 2 కప్పలు పరిగెడుతున్నాయి, గెంతుతూ వెళ్తున్నాయంట. వెళ్తున్నప్పుడు అది ఇటు గెంతితే ఈ కప్ప కూడా అటు గెంతుంది, అటు గెంతితే అటు గెంతుంది. ఎంత కరెక్ట్గా గెంతుకుంటూ వెళ్తున్నాయి. గెంతుకుంటే ఈ కప్ప వెళ్ళి తిన్నగా ఓ పెరుగు గిన్నెలో పడింది. ఈ కప్ప కూడా వెళ్ళి ఆ గెంతులు గెంతి అంతే. ఇంకా కొట్టుకుంటూనే అక్కడి నుంచి లేక పెరుగు అంటుకుపోద్ది కదా ఒళ్ళంతా. గెంతుతున్నాయి బయటికి రావడానికి. ఒకటి కొట్టి 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 అలా 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 దిగి చచ్చిపోయింది. రెండోది మాత్రం కొట్టి 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 మొత్తానికి ఆ అంచుకు చేరుకుందనమాట. కొడుతుంటే బయటకు తులిపోతుంది పెరుగు, గెంతేసింది. ఓపిక ఉండాలి. ఒకరోజు దేవుడే మనకు ఆ ఓపికనిచ్చి బయటికి లాగి పడేస్తాడు. కాబట్టి ఓపికతో మనము యేసు యొద్దకు పరిగెత్తాలి. యేసు ప్రభు ఆకర్షణ అయితే ఉంది మనందరికీ, లేదని అనడానికి లేదు. దేవుని పని చేయాలని మీకు లేదా చెప్పండి? అందరికీ ఉంటుంది, నాకు తెలుసు. ప్రార్థన చేయాలని మీకు ఎప్పుడు అనిపించదా? ఎప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. బైబిల్ చదవాలని అనిపిస్తూ ఉంటుందా? నాకు అస్సలు ఎప్పుడు అనిపిస్తుంది అన్న, ఇప్పుడు కూడా అనిపించలేదన్న అంటే కనుక మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంతకాలం నుంచి నేను వాక్యం చెప్పి ఒకసారి కూడా నాకు బైబిల్ చదవాలనిపించలేదన్న అనుకుంటే నేనేం చేయలేదు. అనిపిస్తుందా? దేవుని సన్నిధికి వెళ్ళాలనిపిస్తుందా? సువార్త చెప్పాలనిపిస్తుంది, దేవుని పని చేయాలనిపిస్తుంది, అన్నీ అనిపిస్తున్నాయి. కానీ ఎందుకు చేయట్లేదంటే అలుపు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక షాకు, చేయలేని పరిస్థితి. యేసు ప్రభు ఆకర్షిస్తూ ఉన్న ఎందుకో ఆ ఆకర్షణ దగ్గరికి రాలేకపోతున్నావు అంటే నీలోని ఆ మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం చేసే ఆ సంతోషము, ఆ సమాధానం. దావీదు ఒక మాట అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని. అలాగూ మన యేసు వెంట పరిగెత్తాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువులో మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఆయనలో
ఆకర్షణ ఉంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. నేను అన్ని కరెక్ట్గా రాసుకున్నాను, చదువుకొని. ఆకర్షణ గురించి ఒక్కొక్కటి చెప్పాను. యేసులో ఆకర్షణ ఉంది. మనలో ఆకర్షణకు లోనగే తత్వము ఉండాలి. ఆకర్షించమని ప్రార్థన మనకు ఉండాలి. యేసు ప్రభు ఆకర్షించుకుంటే నిన్ను అనేక విధాలుగా వాడుకుంటాడు. దేవుని సన్నిధికి నువ్వు అనేకులను నడిపిస్తావు. ఆకర్షణలో ఇంకోటి ఏముంది? పరిగెత్తుకుని వచ్చేలా, అంటే వేగంగా వచ్చే రకం. ఇప్పుడు ఇంకోటి చెప్తాడు. ఆకర్షిస్తే ఏమవుతుందంటే ఇంకో వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని ఏకమైపోతాడు అన్నమాట. అది అంటుకుపోయే లక్షణం అన్నమాట. ఇది ఒక్కోసారి పని చేసినప్పుడు గ్రీజ్ అంటుకుపోతుంది తెలుసా. ఎంత చిరాకు వచ్చేద్దంటే, మొన్న ఒకరోజు జాబ్కి వెళ్ళాను. అప్పుడే శుభ్రంగా కడుక్కొని వచ్చి ఇంకొకటి ఫోన్లో మాట్లాడుతూ దాని మీద చేసాను, అంటుకుపోయింది. ఈ ఐఫోన్కు పెద్ద తలగా అంటే చేతులు కడుక్కునే వాడాలి, దానికంటే మన ఐఫోన్ ఇలాగ తుడుచుకోవడం కదా. ఇలా కడుక్కొని వచ్చి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ మర్చిపోయి మళ్ళీ అక్కడ చేసేసాను. నాకు రెండోసారి కడుక్కోవడానికి నాకే కోపం వచ్చింది. అలాగ ఒకసారి అంటుకుంటే ఎంత చిరాకు ఉంటుందో కదా. ఇలాంటి చిరాకు అన్నింటికి అంటించుకుంటారే కానీ యేసు ప్రభుతో ఏకం అవడానికి ఇష్టపడరు. ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభు ఆత్మతో ఏకమై ఉన్నాడు. యేసుకి అతి దగ్గరగా మనం రావటానికి ఆయన ఆకర్షించుకుంటున్నప్పుడు ఆయనతో జతగా మనం ఉండాలి. ఆయనతో కలిసి మనం దేవుని పని చేయాలి. అందుకే పౌలు అన్నాడు, మేము ఆయన జత పనివారము. జత అంటే కలిసి చేసే పని. ఒక ఎడ్ల బండి ఉందనుకో, అటొక ఆవు ఇటొక ఎద్దు ఉంటుందా? అదే 2 ఎద్దులు ఉంటాయా? ఒకసారి కూడా ఉంటాయి, 2 ఉంటాయి. ఎందుకు? అట్లా చెప్పాడు తమ్ముడు. దేవుని పని కూడా జరిగిపోతూ ఉండాలంటే దేవునితో జత పనివారుగా ఉండాలి. రకరకాలుగా మనం చేసేకూడదు. కాబట్టి ఈ మాటల్లో ఇంకొక సంగతిని మీకు చూపెడతాను చూడండి. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అన్నాడు. రాజు అంటే యేసు ప్రభువు. అంతఃపురము అంటే అది పరలోకము. ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వెంట పరిగెడుతుంటుంటే చివరికి మనలను తన అంతఃపురములోనికి చేర్చుకుంటాడు. అక్కడికి వెళ్ళాక ఆయన్ను బట్టి మనం ఎప్పుడు సంతోషిస్తూ ఉత్సాహిస్తూ ఉంటాము. ద్రాక్షారసము కన్నా ఆయన ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఎక్కువగా ఆయన ప్రేమలో పాలు పంచుకునే స్థితి పరలోకంలో మనకి ఒకరోజు కలుగుతూ ఉంది. నేను కిందటి వారమే చెప్పాను, ద్రాక్షారసము కంటే నీ ప్రేమ మధురము అని కదా. దేవుని ప్రేమను ద్రాక్షారసముతో ఎందుకు పోల్చాడో చెప్పాను. ఆ ద్రాక్షారసములో ఎన్ని విధాలుగా ఆనందమును ఈ లోకస్తులు అనుభవిస్తున్నారో అంతకి ఎక్కువ రెట్లు ఆనందము దేవుని ప్రేమలో ఉంది. ఆయన ప్రేమను స్మరించుకుంటూ ఉంటారంట. యథార్థమైన మనసుతో అందరూ యేసుని ప్రేమించటం ప్రారంభిస్తారు పరలోకంలో. కాబట్టి ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే యేసు ఆకర్షణకు మనం లోబడాలి. ఆయన వెంట మనము పరిగెత్తాలి. చివరిగా ఒక మాట చదివి మనం ముగిద్దాం. 119వ కీర్తన 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. దేవుని హృదయం, మన హృదయము విశాలపరుచుకోవాలి. దేవుని ఆజ్ఞల వెంట పరిగెత్తటము అలవాటు చేసుకోవాలి. మనం అనేకమైన మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు చూడండి, మీరు మీ మనసులో ఆలోచించుకోండి. గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా సెల్ గ్రూప్కి వస్తున్నారు, సంఘాలకు వెళ్తున్నారు, పరిచర్యలకు వెళ్తున్నారు. కానీ దేవుని కొరకు ఎంత ఆసక్తిగానే వస్తున్నాం. ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించాలి అనే ఆలోచన నీకుందా? దేవుని మాటలకు ఆకర్షించబడుతున్నావా? అనేకమైన మాటలు ఆయన ఆకర్షించుకునే లక్షణాలతో చెప్తూ ఉంటే ఆయన ఆకర్షణకు నువ్వు లోనవుతున్నావా? ఇది మీరు ఆలోచన చేసుకోండి.
మీకు మీరే ఒకసారి స్టడీ చేసుకోండి. మీ హృదయాన్ని ఎక్కువగా దేవునికి లోబడుట అలవాటు చేసుకోండి. 29వ సామెతల గ్రంథం 1వ వచనములో ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా ఒకరోజు నాశనం అయిపోవును అని బైబిల్ చెబుతుంది. అనేక మార్లు దేవుడు తన రక్షణ గురించి ప్రకటిస్తుండొచ్చు. అనేక మార్లు నువ్వు చేస్తున్న పాపమును దేవుడు ఖండిస్తూ ఉండొచ్చు. అనేక మార్లు నీ బలహీనతను దేవుడు తన వాక్యముల ద్వారా సేవకుల ద్వారా నిన్ను ఖండించవచ్చు. లోబడనొల్లకపోతే హఠాత్తుగా ఒకరోజు నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మాటలకు లోబడాలి. అప్పుడు ఆయన ఆకర్షణకు మనం దగ్గర అవుతాం. ఆయన మనలను ఆకర్షించుకునే దేవుడు. మనందరం ఈ ప్రార్థన చేద్దాం. లేచి నిల్చోనండి. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. ప్రభువు నిజముగా నిన్ను తన ప్రేమ చేత ఆకర్షించుకున్నాడు. నీ ఒక్కడివే కాదు, నీతో పాటు కొంతమందిని తీసుకురా. నీతో పాటు కొంతమందిని ప్రభు యొద్దకు తీసుకురా. నిజమైన దేవుని తెలుసుకున్నావు, నిజమైన దేవుణ్ణి నీవు ఎరిగితివి. ఆయనకు నీవు లోబడాలి. సంజన ప్రార్థన చేసుకుందాం.